ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది మీకు? ఈ మధ్య నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు కొత్తగా చూస్తున్నారేంటి? యు మీన్ మీ? మీరు అలా ఏం లేదే. లేదు, మీ చూపుల్లో తేడా నాకు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? ఏమో, అది నాకు తెలీదు. కానీ మీరు కొత్తగా చూస్తున్నారని మాత్రం అర్థమైంది. ఓకే, అలాగే అనుకో. ఏ మొగుడు పెళ్ళాన్ని చూడకూడదా? పెళ్ళమా? ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు అంటాను. మొగుడు పెళ్ళాన్ని చూడకూడదా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదులేండి. చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదని చెప్పానా? వదిలేయండి. నిన్ను చెప్పమన్నానా? ఏమీ లేదు, ఓకేనా? చెప్పు. వకీల్ సాబ్, వదలండి. ఏం లేదని చెప్పానా? వదలండి, ఎవరైనా చూస్తారు. వదలండి. ఏ నీ బుగ్గలు అందంగా ఉండవా? ఏమో, నాకేం తెలుసు? నాకు తెలుసు, నీ బుగ్గలు చాలా అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయో. వకీల్ సాబ్, ఇది కల కాదు కదా, నిజమేనా? అంటే నా మాటలు నీకు కలలా ఉన్నాయా? ఏ మీకు లేవా? అమ్మా, బావ వాలకం చూస్తుంటే నాకు అన్యాయం చేసేలాగే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, పున్నమి విషయంలో బావ మెత్తబడిపోయాడు. రేపో మాపో పున్నమి శుభవార్త చెప్పేలా ఉంది. శృతి, నువ్వేం టెన్షన్ పడకు. మనం ఉండగా వాళ్ళిద్దరూ కలవరు. నేను కలవనివ్వను, సరేనా? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఏమో అమ్మా, నాకైతే డౌట్ కొడుతుంది. పృథ్వీ, ఏంట్రా ఎక్కడివి అక్కడే ఉన్నాయి? కేక్ కటింగ్కి టైం అవుతోంది కదా, త్వరగా రెడీ చేయండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు పేల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే మధురమే కన్నో కల నీడలే మధురమే మధురమే. ఆ ప్రకాష్ గాడు చెల్లెళ్ళు బర్త్డే జరిపిస్తున్నాడంట. ఇక్కడ జరిగేది బర్త్డే కాదు, భాగ్యమ్మ డెత్ డే. ప్రకాష్ చెల్లి పుట్టినరోజే భాగ్యమ్మ చావు రోజు కావాలి. దాని చావు చూసాకే ఇక్కడి నుంచి వెళ్దాం. పద. ఆగు. వేషం మార్చుకొని వచ్చినంత ఈజీ కాదు లోపల అడుగు పెట్టడం. ఏం మాట్లాడుతున్నావు సత్య? అవును, లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి తరపున వచ్చారు అని అడుగుతారు కదా. అవును కదా. అసలే ఆ పున్నమి మహాముద్రు. మన మీద డౌట్ వచ్చి అడిగిందంటే సమాధానమే చెప్పలేం. కానీ లోపలికి వెళ్ళటానికి ఎలాగోలా దారి వెతకాలి. అవునే, నేను ఎంత అందంగా ఉంటానో నీకు తెలుసు కదా. ఆవిడ నార్త్ ఇండియన్, నేను సౌత్ ఇండియన్. లేదంటే ఇద్దరం సేమ్ టు సేమ్.
బాలు, మనం లోపల అడుగు పెట్టడానికి ఈ క్యారెక్టర్ బాగా పనికొచ్చేలా ఉంది. అవును, అర్థమవుతుంది. అందం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు అని. ఇలాంటి బకరా ఒకరు మనకి కావాలి. పద వెళ్దాం. ఏమోనే, నాలాంటి అందగత్తిని వదులుకొని మా బావ ఆ పుణ్యం అంటే ఎందుకు పడి చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదే. కోట్ల మందిలో సింగిల్ పీస్ నేను. నాలాంటి బ్యూటీని కాదని దాన్ని నమ్ముకోవడం ఏంటి అసలు? ఛ! ముందు మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరు నమస్తే మేడం నమస్తే, జీ. మేడం. మేము అతిలోక సుందరి సోషల్ మీడియా నుంచి వస్తున్నాం. అతిలోక సుందరి సోషల్ మీడియానా? ఈ పేరెక్కడో విన్నట్టుందే. అవును మేడం జీ, దేశంలో ఉన్న అందరూ అతిలోక సుందరులని మాదే ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తుంది. మాదే ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటాం. మాదే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా మంది అమ్మాయిలు ఈ రోజున స్టార్ హీరోయిన్స్ గా మూవీస్, టీవీ సీరియళ్లలో వర్క్ చేస్తున్నారు జీ. రియల్లీ? మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మొద్దు, ఈ చుట్టుపక్కన 10 ఊళ్ళల్లో నిన్ను మించిన అందగత్తె లేదని తెలుసుకొని నీ ఇంటర్వ్యూ కోసం వచ్చుంటారు. ఆమె రైట్? బాలు, దీని మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నట్టు లేదు. అందుకే తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అవును, పగల చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉంది. ఇదంతకత్త ఏంటి? వీళ్ళకున్న వీక్నెస్ అడ్డు పెట్టుకొని మనం లోపలికి అడుగు పెట్టబోతున్నాం. నేను అడుగుతూ ఉంటే మాట్లాడరేంటి? ఈవిడ ఎవరు? మీది అక్క? మా అక్క కాదు, మా అమ్మ. నో, మీరు మరీ టూ మచ్ అబద్ధం చెప్పకండి. ఆవిడ మీ అమ్మలాగా ఉందా? మీకు అక్కలాగా ఉంది. మీరు చెప్పండి మేడం, మీరు ఈవిడకి అక్కే కదా? ఏంటి మీరనేది? మై గాడ్, నా అందం చూసి, నా గ్లామర్ చూసి ఎవరైనా ఇలాగే అనుకుంటారు. నేను తనకి మదర్ని. మీరు చెప్పేది నిజమా? ఈమెకి మీరు మదరా? అరే నిజమండి, చిన్న వయసులో పెళ్ళైపోయింది కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోతే మా శృతికి సిస్టర్లా ఉంటాను. యు ఆర్ కరెక్ట్ జీ. మీది ఇంటర్వ్యూ మాది తీసుకోవచ్చా? వై నాట్? ఎస్ శృతి, వీళ్ళని లోపలికి తీసుకుని రా, ఇంటర్వ్యూ ఇస్తాను. రా. చెప్పింది కదా, పదండి. సూపర్ బాలు, మన ప్లాన్ వర్కౌట్ అయింది. హ్మ్. ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు ఉంది. ఈ రోజు మా వైష్ణవి బర్త్డే, అందుకే ఈ సెలబ్రేషన్స్. ఎవరు వీళ్ళు? మాకు ఫ్యాన్స్. ఫ్యాన్సా? మీకా? ఏ ఉండకూడదా? మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము మేడం. ఇంటర్వ్యూవా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.